హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హెల్త్ హోమియోపతి క్లినిక్. నేను మీ డాక్టర్ దీప్తి. వేసవకాలం వచ్చేసింది. మరి ఈ వేసవకాలంలో మన శరీరాన్ని అలాగే బాడీకి కావాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వేసవకాలంలో మన స్కిన్ని ఈ ర్యాషెస్ నుంచి కానీ లేదంటే వేడి మంటల నుంచి కానీ కాపాడుకోవడానికి బయటికి వెళ్ళే ముందు సన్ స్క్రీన్ అనేది తప్పనిసరిగా యూజ్ చేయడం. అలాగే మనం వేసుకున్న బట్టలు అనేవి కాటన్ కానీ లెనిన్ కానీ దాంతోపాటు అవి కొంచెం లూజ్గా మరియు లైట్ కలర్ క్లోతింగ్ని ప్రిఫర్ చేయడం. మరొకటి, మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ గొడుగు కానీ లేదంటే మన బాడీ పార్ట్స్ అనేవి ఎక్స్పోజ్ అవ్వకుండా కొంచెం ఫుల్గా కవర్ అయ్యేటట్టు క్లోతింగ్ యూజ్ చేయడం కానీ, అలాగే ఈ ఫేస్కి మాస్క్ కానీ లేదంటే స్కార్ఫ్ కానీ ఈ డైరెక్ట్ హీట్ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేయడం. అన్నిటికన్నా ముఖ్యంగా ఎంతో అవసరం అయితే తప్ప ఈ ఎండాకాలంలో బయటకు వెళ్లకుండా ఉండటం. నెక్స్ట్, మన బాడీని కాపాడుకోవడం కోసం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసం వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం. అలాగే ఈ మజ్జిగ కానీ అంటే పల్చటి మజ్జిగ, బటర్ మిల్క్ కానీ అంటే కొబ్బరి నీళ్ళు కానీ లేదంటే సబ్జా వాటర్ అనేవి తీసుకోవడం. నెక్స్ట్గా మనం తీసుకునే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేవి తీసుకోవడం. అంటే బీరకాయ కానీ సొరకాయ కానీ లేదంటే కీరదోస కానీ పొట్లకాయ కానీ ఇలాంటి వెజిటేబుల్స్ని ప్రిఫర్ చేయడం. అలాగే ఫ్రూట్స్లో మనకి ఈ పుచ్చకాయ కానీ కర్బూజా కానీ అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్లో అంజీర్ కానీ తీసుకోవడం. నెక్స్ట్గా మనం ఈ ఆయిలీ ఫుడ్స్ కానీ ఫ్యాట్ ఫుడ్స్ కానీ అలాగే మసాలా కానీ ఈ వేసవకాలంలో అవాయిడ్ చేయడం. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన హెల్త్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.